పంచమాధ్యాయంలో కర్మ సన్యాసం గురించి చెప్పబడి ఉంది కదా, సమత్వయోగం గురించి చెప్పబడి ఉంది కదా, ఆత్మతత్వ ధ్యానం గురించి బోధించబడి ఉంది కదా, ఇంకా ఎన్నో సాధన రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. ఈ విషయాలన్నిటినీ మహర్షి అయినటువంటి వటుడు మననం చేశాడు. అందువల్లే ఆయనకు కొద్ది కాలంలోనే వైరాగ్యం కూడా లభించింది. ఆయన అన్నీ విడిచిపెట్టి అడవిలో క్రూర జంతువుల మధ్యలో నివసించాడు. ఘోరమైన సర్పాల మధ్యలో జీవించాడు. సమదృష్టి కలిగి ఉన్నాడు. సర్వభూతాలకు మేలు కలగాలని తపస్సు చేశాడు. జితేంద్రుడై ఉన్నాడు. ఒకనాడు ఆత్మధ్యానం చేస్తూ చేస్తూ ధ్యాన సమాధిలో ఉండగానే దేహాన్ని విడిచిపెట్టాడు. పుర్రలో పుట్టినటువంటి బుద్ధి పుటకలతోనే, అంటే చావుతోనే పుటకలతో పోతుంది అని ఒక సామెత ఉంది కదా, పుటకలతో పోయింది. గీతలోని పంచమాధ్యాయంలోని విశేషం ఏమిటంటే, ఒక్కసారి కనుక మనిషి పుర్రలోకి పంచమాధ్యాయం కనుక దూరితే చాలు, ఆ పుర్రె పుటుకలతో కట్టెలతో కాలినా సరే ఆ జీవుడు చేసుకున్న పుణ్యం ఆ పుర్రెను విడిచిపెట్టదు. అంటే ఏమని అంటిపెట్టుకో ఉంటుంది ఆ పంచమాధ్యాయం. అందుచేత వటమహర్షి పుర్రే పవిత్రమైంది, పుణ్యమైంది. అది అడవిలో చాలా కాలం పడి ఉంది. దాన్ని కొన్ని జంతువులు కాళ్లతో తొక్కటం వల్ల అది పగిలింది. కానీ స్పర్శతో వాటికి కూడా మంచి సంస్కారం వచ్చింది. వాటికి ఉత్తమ జన్మలు కూడా వచ్చాయి. పగిలినటువంటి పుర్రలో నీళ్లు నిలిచాయి. ఆ నీళ్లలో ఈ రెండు పక్షులు మునగటం వల్ల వీటికి జన్మజన్మలుగా అంటుకొని ఉన్నటువంటి పాపాలన్నీ నశించాయి. తర్వాత ఇవి మరణించాయి. గీతలోని పంచమాధ్యాయ చింతనం వల్ల వటమహర్షి పుర్రెకు పట్టిన పుణ్యం ఈ పక్షి జీవులకు సంక్రమించింది. అట్లా సంక్రమించింది. అందువల్ల ఈ జీవులు పుణ్యాత్ములయ్యారు, పవిత్రులయ్యారు. ఇది శ్రీమన్నారాయణుడి సంకల్పం. ఇది ఆ స్వామి యొక్క విశేషానుగ్రహం. ఇది ఈ జీవుల అదృష్టం. ఇది భగవద్గీతలోని పంచమాధ్యాయ మహిమ. ఈ మహిమ వల్ల ఈ జీవులిద్దరూ ఇక్కడ నరకలోకంలో ఉన్నా సరే గీతలోని పంచమాధ్యాయాన్నే మనస్సులో చింతన చేస్తూ ఉన్నారు. వాళ్ళకు అంటుకుంది. ఇప్పుడు వీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను వీరు జపిస్తున్నటువంటి పంచమాధ్యాయాన్ని వింటూనే ఉన్నాను. ధర్మసూక్ష్మం తెలియాలని ఇంతగా విచారణ చేశాను. దీన్ని గ్రహించండి. ఇక ఈ పుణ్యజీవులను వెంటనే వైకుంఠానికి తీసుకొని వెళ్ళి విష్ణుదూతలకు అప్పగించి రండి. వీరిద్దరూ అక్కడ కూడా పంచమాధ్యాయాన్ని మననం చేస్తూ చాలా కాలం సుఖంగా ఉంటారు. తర్వాత అక్కడే శాశ్వతమైన ముక్తిని కూడా పొందుతారు. ఇదే నా తీర్పులోని ధర్మ సూక్ష్మం అన్నాడు యమధర్మరాజు. ధర్మాధికారులు ఆ సమగ్రమైన విచారణను, అద్భుతమైనటువంటి తీర్పును విని యమధర్మరాజుకు జేజేలు పలికారు. భగవద్గీతకు దండం పెట్టారు. గీతలోని పంచమాధ్యాయానికి దండం పెట్టారు. పంచమాధ్యాయాన్ని చదివిన పుర్రకు కూడా పుణ్యం ఉంటుందని విని ఆశ్చర్యపోయారు. దాని మహిమను తలుచుకొని ఎంతో సంతోషించారు. వెంటనే ఆ పుణ్యజీవులను తీసుకొని వెళ్ళి వైకుంఠలోకంలో విడిచిపెట్టారు అని ఈ కథను శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి చెప్పి ఇలా అన్నాడు. ఓ లక్ష్మి, ఇప్పుడు ఆ జీవులిద్దరూ మన లోకంలోనే ఉన్నారు. త్వరలోనే వారు జ్ఞానస్వరూపులైపోతారు, నాలో కలిసిపోతారన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. ఈ విషయాన్ని శివుడి ద్వారా విన్న పార్వతీదేవి ఎంతో సంతోషించింది. అంటే గీతలోని పంచమాధ్యాయాన్ని తలుచుకొని ధ్యానంలో మునిగిపోయింది. ఇది పంచమాధ్యాయ మహిమ, గీతాపారాయణ మహిమ. కనుక అందరూ గీతార్థాన్ని మననం చేయండి, చింతన చేయండి, గీతను పారాయణ చేయండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో భీష్మ పర్వ 29వ అధ్యాయం సమాప్తమవుతున్నది. అత షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః 5వ అధ్యాయం. చివర ఆత్మదర్శనానికి అంతరంగ సాధనమైన ధ్యాన యోగాన్ని భగవంతుడు
సూత్రప్రాయంగా చెప్పాడు. ఇక ఈ 6వ అధ్యాయంలో ఆ ధ్యాన యోగాన్ని వివరించి విస్తారంగా చెప్పబోతున్నాడు ఇక్కడ. అందువల్ల దీనికి ధ్యాన యోగం అనే పేరు కూడా లోకంలో ఉంది. మనం ఆత్మ సంయమ యోగం అనే పేరుతో చెప్పుకుంటున్నాం. ఆత్మదర్శనానికి ధ్యానయోగం అనేది అంతరంగ సాధనమైతే, ఆ ధ్యానయోగానికి కర్మ అనేది బహిరంగ సాధనం. ధ్యానయోగాన్ని అవలంబించటానికి సమర్థత వచ్చేంత వరకు కర్మల యందు అధికారం ఉన్న గృహస్థు కర్మ చేస్తూనే ఉండాలి. కనుక భగవంతుడు ఆ కర్మను అనాశ్రిత అనే శ్లోకంతో స్తుతించబోతున్నాడు. ఆత్మ సంయమ యోగము అనే పదానికి అర్థం ఏమిటంటే, ఆత్మ అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అంత సర్వంతర్యామిగా ఉంది కదా ఆత్మ. కాబట్టి బుద్ధి, వీటన్నిటినీ నిగ్రహించే సాధనాన్ని, విధానాన్ని భగవంతుడు ఈ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. 5వ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు జ్ఞానయోగం గొప్పదా, కర్మయోగం గొప్పదా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా భగవంతుడు రెండూ గొప్పవే అన్నాడు. అయినా కూడా సాధకులకు ముందుగా కర్మయోగమే సులభమైంది కనుక వారికదే శ్రేయస్కరము అని ఈ 2 మార్గాల గురించి బాగా తెలిపాడు. ఇక చివర్లో ఈ రెండిటికీ సహాయం చేసేటువంటి ధ్యాన యోగాన్ని పరిచయం చేశాడు. కానీ దాని గురించి అక్కడ విస్తారంగా చెప్పలేదు. ఆ 6వ అధ్యాయంలో ధ్యాన యోగాన్ని బాగా వర్ణించి చెప్పాలి అని భగవంతుడు సంకల్పించాడు. ముందుగా నిష్కామ కర్మయోగాన్ని గురించి చెప్పి ఆ తర్వాత ధ్యాన యోగాన్ని చెప్పబోతున్నాడు. అథ షష్ఠోऽధ్యాయః ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. ఎవడైతే కర్మల యొక్క ఫలాన్ని ఆశించిన వాడై తను చేయవలసిన కర్మను చేస్తున్నాడో అతడు మనం అనుకున్నట్టు సన్యాసి, యోగి కూడా అవుతున్నాడు. ఇందాక మనం తెలుసుకున్నాం. అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టినవాడు సన్యాసి కానీ యోగి కానీ కాడు. మరి కర్మలను విడిచినవాడు కూడా సన్యాసి కానీ యోగి కానీ కాడు అన్నాడు భగవంతుడు. కర్మ ఫలాన్ని ఆశ్రయించకుండా, ఫలంపై కోరిక లేకుండా చేయవలసిన నిత్య కర్మలను అంటే అగ్నిహోత్రాది కర్మలను చేసేవాడు సన్యాసి, యోగి కూడా అయి ఉన్నాడు. ఇక్కడ భగవంతుడు నిత్య కర్మల గురించే చెప్పాడు కానీ కోరికల కోసం చేసే కామ్య కర్మల గురించి చెప్పలేదని తెలుసుకోవాలి. సన్యాసం అంటే పరిత్యాగం. పరిత్యజించిన వాడిని సన్యాసి అంటారు. చిత్త సమాధానం కలవాడు యోగి. కర్మఫలాన్ని ఆశ్రయించకుండా, ఫలంపై కోరిక లేకుండా నిత్య కర్మలను చేసేవాడే సన్యాసి మరియు యోగి అయి కూడా ఉన్నాడు. మీకు అర్థమవుతుంది కాబట్టి. కానీ అగ్నిని, కర్మలను వదిలేసినంత మాత్రాన ఎవరిని సన్యాసి అని కానీ యోగి అని కానీ అనలేం. కర్మలకు సాధనమైన అగ్నిని వదిలినవాడు నిరగ్ని అనబడతాడు. అగ్నితో పనిలేని తపస్సు, దానము మొదలైన కర్మలను వదిలివేసిన వాడు అక్రియుడు అనబడతాడు. ఇక్కడ ఒక సందేహం మనకి ఇలా కలుగుతుంది. అయ్యా, వేదాలలోనూ స్మృతులలోనూ యోగశాస్త్రాల్లోనూ అగ్నిహోత్రము మొదలైన కర్మలను, తపస్సు, దానము మొదలైన క్రియలను కూడా వదిలేసిన వాడినే సన్యాసి అని, యోగి అని అనుకుంటున్నారు కదా. అది మామూలు అందరికీ అదే కదా అర్థమవుతుంది.
ఈ కర్మలన్నీ వదిలేసిన వాడికి కదా సన్యాసి అనుకుంటారు కదా. అంటే శాస్త్రాలలోనూ లోకంలోనూ ఇదే మాట ప్రసిద్ధిగా ఉంది కదా. మరిక్కడ అగ్నిని కర్మలను విడిచిపెట్టని వాడిని సన్యాసి అని, యోగి అని భగవంతుడు ఎలా అంటున్నాడు? సన్యాసి అనటానికి ఒక నియమం పెట్టారు, ఇవన్నీ వదిలితే సన్యాసి అని. దీన్ని వదులుకోకుండా ఉండిన వాడికి యోగి అని ఎట్లా అంటున్నారు అని ఒక ప్రశ్న. ఈ మాట చాలా విడ్డూరంగా ఎక్కడ వినిన మాటగా ఉందే అని మనము అనుకోవచ్చు. భగవంతుడు అలా చెప్పడం దోషం కాదు. ఇక్కడ సన్యాసి, యోగి అనే పదాలు భగవంతుడు గౌణార్థంతో వాడాడు కానీ ముఖ్యార్థంలో వాడలేదు. మామూలుగా అర్థంతో వాడాడు కొంచెం. ఎలాగంటే కర్మఫల సంకల్పాన్ని త్యాగం చేయటం చేత, కర్మఫలాన్ని మనం అనుభవించే సంకల్పాన్ని కూడా త్యాగం చేయటం చేత సన్యాసిత్వము యోగంలో అంగాంగ కర్మానుష్ఠానం చేస్తూ మనస్సును కలవరపెట్టేటువంటి కర్మఫల సంకల్పాన్ని పరిత్యజించినందువల్ల యోగిత్వము అని గౌణార్థంలో వాడాడని తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో సన్యాసిత్వము, యోగిత్వము అనేవి ముఖ్యార్థంలో వాడబడలేదు నిజంగా కూడా. అందువల్ల రేపటి నుంచి హోమాలు చేస్తున్న వారిని సన్యాసి అంటారేమో, అలా అనకండి. అది ఆశ్రమ వ్యవస్థ, అది దాని కథే వేరే. దాన్ని కూడా రాబోయే శ్లోకాల్లో చెప్పుకుందాం మళ్ళీ. తాను సన్యాసి, యోగి అనే పదాలను గౌణార్థంలోనే వాడాడని భగవంతుడు ఇలా చెప్పబోతున్నాడు ముందు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. ఓ అర్జున, దేనిని సన్యాసం అని చెప్తారు దానిని యోగమని తెలుసుకో. ఎందుకంటే సంకల్పాలను వదలని వాడు ఎవడూ కూడా యోగి కాలేడు అన్నాడు భగవంతుడు. వేదాలు, స్మృతులు తెలిసిన వారు సర్వకర్మను, వాటి ఫలాన్ని త్యాగం చేయటం నిజమైన సన్యాస లక్షణము అంటున్నారు. కర్మానుష్ఠాన రూపమైన యోగం కూడా నిజమైన సన్యాసం అని తెలుసుకో అన్నాడు భగవంతుడు. ప్రవృత్తి రూపమైనటువంటి కర్మయోగాన్ని, దానికి విపరీతమైన నివృత్తి రూపమైనటువంటి అసలైన సన్యాసాన్ని ఒకటే అని అంగీకరించేది ఎట్లా అంటే దానికి సమాధానం మళ్ళీ ఇట్లా చెప్పుకోవాలి మనం. నిజమైనటువంటి సన్యాసికి కర్మయోగానికి కర్త విషయంలో పోలిక ఉంది. నిజమైనటువంటి సన్యాసికి కర్మయోగానికి కర్త విషయంలో పోలిక ఉంది. నిజమైనటువంటి సన్యాసి సర్వకర్మ సాధనలను, ఆ సాధనాలతో చేయదగిన కర్మలను, ఆ కర్మఫలం గురించి ఆలోచనలు, ఆ ఆలోచన వల్ల ఆ ఫలంపై కలిగే కోరికను సన్యసిస్తాడు. కర్మంపై ఫలము, దానిపై ఉండే కోరికను కూడా వదిలేస్తున్నాడు. కర్మలో ప్రవృత్తి కలిగించేది కోరిక. కర్మ చేసేటప్పుడు ప్రవృత్తిలో కోరిక కలిగిస్తూ ఉంటుంది. అంటే కర్మ చేసేటట్టుగా చేసేది కోరిక. మళ్ళీ చెయ్యి అంటుంది. ఆ కోరిక ఎప్పుడు వదిలిందో కర్మల యందు ప్రవృత్తి అప్పుడే వదులుతుంది. అంటే కోరిక ఎప్పుడు వదిలిపోతుందో, ఆ కోరిక వదిలిపోయిన తర్వాత కర్మలలో ఉండే, కర్మల మీదే ఉండేటువంటి ప్రవృత్తి, దాని మీద ఇంకా చేయాలనేటువంటి ప్రవృత్తి అప్పుడు వదిలిపోతుంది. కర్మయోగి కూడా కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ ఫలానికి సంబంధించిన సంకల్పాలన్నీ విడిచిపెడతాడు అనే అర్థాన్ని చూపిస్తూ భగవంతుడు ఇలా అన్నాడు. అంటే ఫలానికి సంబంధించిన సంకల్పాలని వదలని వాడెవడు యోగి కాలేడు. ఫలానికి సంబంధించిన సంకల్పాలు ఉన్నాయే, ఆ సంకల్పాలన్నీ వదలని వాడెవడు కూడా ఖండితం యోగి ఎట్లవుతాడు? యోగి కాలేదు. ఎందుకంటే ఫలంపై కోరిక పోకపోతే, వదలకపోతే వాడికి చిత్త విక్షేపం కలుగుతుంది. కోరిక కూడా వదలాలి కదా, వదిలినప్పుడు యోగి, లేకపోతే యోగి ఎట్లయితాడు? చిత్తము అశాంతికి లోనవుతుంది, భ్రమపడుతుంది. చిత్త సమాధానం లేనివాడు యోగి కాలేడు కదా. చిత్తము సమాధానం ఉంటేనే యోగి కదా.
చిత్తము సమాధానం ఉంటే కోరిక వదలాల. ఆ ప్రవృత్తి మార్గం, దాని మీద కోరిక, దాని మీద ఫలం, ఇవన్నీ వదలనప్పుడు మాత్రమే చిత్తము శుద్ధమవుతుంది. చిత్తం ఎప్పుడు శుద్ధమవుతుందో, చిత్త విక్షేపానికి కారణమైనటువంటి ఫల సంకల్ప అన్నీ కూడా విడిచిపెట్టడం చేత చిత్త విక్షేపం తొలగి సమాధానం కలుగుతుంది. కనుక ఎవడైనా కర్మలు ఆచరించేవాడు ఫల సంకల్పాలు అన్నీ కూడా సన్యసిస్తే, అంటే వదిలేస్తే, మాటిమాటికి సన్యసిస్తే అనేది మీకు అంతా తెలుసు. సన్యాసి అర్థం ఏమిటో తెలుసు, అంటే వదిలేయటం. అతడికి చిత్త సమాధానం కలుగుతుంది. కనుక అతడు యోగి అనే అభిప్రాయంలో భగవంతుడు చెప్పాడు. ఈ విధంగా నిజమైన సన్యాసినికి కర్మయోగానికి కర్త విషయంలో సన్యాసం సమానమే. ఆ యోగికి, నిజమైన సన్యాసికి, కర్మయోగికి ఆ సన్యాసం సమానమే అని చెప్తుంది. కర్త విషయంలో సన్యాసం సమానమే అంటే విడిచిపెట్టడం సమానమే అవుతున్నది. అదేం స్పెషల్గా కాదు. అదైతే యోగి కాబట్టి అట్లా కాదు, అది కూడా విడిచటమే. దీన్ని ఉద్దేశించే సన్యాసమని దేన్ని అంటారో దానినే యోగమని తెలుసుకో అని కర్మయోగాన్ని స్తుతించటం కోసం భగవంతుడు దాన్ని కూడా సన్యాసం అన్నాడు అని తెలుసుకోవాలి. ఇదేంటి మాటిమాటికి దీన్నే వాడాడు అనుకోకండి. సాధకుడు ఎప్పటి వరకు కర్మయోగాన్ని ఆచరించాలి అంటే ప్రారంభ దశలో కర్మ తప్పదు అని భగవంతుడు తెలియజేయబోతున్నాడు. అంటే ప్రారంభ దశలో ప్రతి ఒక్కరూ కర్మ చేయాల్సిందే, కర్మతోనే వెళ్ళాలి అక్కడికి. ఫలాపేక్ష లేని కర్మయోగము, ధ్యానయోగానికి బాహ్య సాధనమని దానిని సన్యాసమని భగవంతుడు స్తుతించాడు కదా, సన్యాసమని భగవంతుడు చెప్పాడు కదా. ఇక ఆ కర్మయోగము ధ్యానయోగానికి సాధనమని కూడా చూపించబోతున్నాడు. ఆ కర్మయోగానికి ధ్యానయోగం అని కూడా ఇక్కడ సాధనమని కూడా మనకు తెలుపుతున్నాడు. ఇక్కడ ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగాన్ని ఎక్కదలిచిన మునికి కర్మ సాధనమని పెద్దల చేత చెప్పబడుతుంది. అంటే యోగాన్ని బాగా ఎక్కిన అతడికే సర్వకర్మ పరిత్యాగము సాధనమని చెప్పబడుతున్నది. సర్వకర్మాలు, అన్ని కర్మాలు త్యాగమే అటువంటి యోగ సాధకుడికి అన్నాడు భగవంతుడు. ధ్యానయోగం అనేది తుట్టతుది శిఖరం అనుకుంటే దానిని ఎక్కాలి అనుకునేవాడు ఆరురుక్షువు. అతడు ప్రప్రమతంగా ముని కావాలి, ముందుగా ముని కావాలి. అంటే కర్మఫలాలను విడిచిపెట్టాలి. కర్మఫలాలు విడిచిపెట్టినప్పుడే ముని అవుతాడు. అంటే ఫలాన్ని విడిచిపెట్టి తనకు చెప్పబడిన కర్మను చేసేవాడికి ఆ ధ్యానయోగ శిఖరము అందుతుంది. ఆ శిఖరం మీద స్థిరంగా ఉండిపోవాలి అనుకుంటే అప్పుడు సర్వకర్మ ఫలత్యాగాన్ని ఆశ్రయించాలి. చూసారా, ఒక కర్మ కాదు, సర్వకర్మాలు కూడా వదలాలి. పరమాత్మ మీద ధ్యానం కలగాలి అనుకుంటే నిష్కామ కర్మయోగం పట్టుకోవాలి. చాలామందికి పరమాత్ముడి మీద ధ్యానం కలగాల, నిష్కామ కర్మ మీద ఆశ లేకపోవడం, చాలా వరకు దీన్నే ఒత్తి చెప్తున్నాడు పరమాత్ముడు. అంటే కర్మలే పరమాత్మ ధ్యాన యోగానికి అడ్డంకులు కనుక అప్పుడు కర్మ సన్యాసం చేయాలి. అసలు కర్మ చేస్తే కదా దాని నుంచి కోరికలు పుడతాయి. ఆ కర్మాన్నే సన్యాసించాల, అది చాలా పెద్ద మెట్టు. అది ఇన్ని కోరికలు ఉంటాయి కదా, కోరికలు ఉన్నప్పుడంతా కర్మను ఆశ్రయించాలా, చేయాలా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.